రావు తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గాలను తోట సీతారామలక్ష్మి గుర్తించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారామలక్ష్మి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, లక్ష్మి, భీమవరం టీడీపీలో ఇప్పటికీ అటు అన్ని పదవులు కూడా మెజారిటీ నా జనసేన పార్టీకే వెళ్తున్నాయనేది అసంతృప్తి ఉండగా, ఇప్పుడు వచ్చిన పదవుల్లో తమకు ఒక్క పదవి కూడా కేటాయించడం లేదంటూ కూడా గౌడ చెట్టిబల్జ టీడీపీ నాయకులందరూ కూడా ఈ రోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా కూడా ఈ రోజు అందరూ ఏకంగా సమావేశమై టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మాజీ ఎంపీ, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వారందరూ ఒకటిగా సమావేశమయ్యారు. ఈ తోట సీతారామలక్ష్మి వైఖరిని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో అటు చెట్టిబల్జ రాష్ట్ర సాధికారత కమిటీ డైరెక్టర్ బొక్క సూరిబాబుతో పాటు గౌడ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ చంపన ధనరాజు, అలాగే వీరవాసరానికి చెందినటువంటి టీడీపీ మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరవల్లి చంద్రశేఖర్, ఇతర నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తోట సీతారామలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తిగా గౌడ చెట్టి బలిజలకు అన్యాయం చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ అధిష్టానానికి వారు విన్నవించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీడీపీ అంటే అధికార కూటమిలో ఈ రోజు ఒక్కొక్కటిగా కూడా బయటకు ఆవేదనలో అసంతృప్తిలో వెళ్ళగక్కుతున్న తరుణంలో టీడీపీలోనే ఈ విధంగా బయటపడడం, అది కూడా జిల్లా కేంద్రమైన భీమవరంలో తోట సీతారామలక్ష్మి వ్యతిరేకంగా బయటపడడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. మరి ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో గౌడ చెట్టిబల్జ సంఘీయులు గత కొన్ని రోజులుగా నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తిగా ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 33% బీసీలకి ఈ విషయాన్ని అమలు పరచాలని చెప్పినప్పటికీ ఈ నియోజకవర్గంలో మరి గౌడ చెట్టిబల్జ సంఘీయులందరికీ తీవ్రంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గత 15-20 రోజులుగా మేడం గారి నోటీసులు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజున మా చెట్టిబల్జీల గౌడాలకి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా తెలుగుదేశంలో అయిపోతుందని మొత్తం అందరం కలిపి అప్పుడే 5-6 సార్లు మీటింగ్ చేసుకున్నాం. వీరాసరం వాళ్ళందరూ వెళ్ళి మేడం గారిని అడిగారు, మీ ప్రాధాన్యత ఇస్తానన్నారు. అన్నాక కూడా ఏ పదవి ఇవ్వాల. ఇంకోటి భీమవరంలో ఉన్న ఏ పదవులు అయినా ఏ చైర్మన్ పదవి కూడా గౌడ చెట్టిబల్జీకి అన్నది ఒక గుడికి గాని ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అడిగాం మేము, దానికి ఇవ్వలేదు.